ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నోస్ అంటూ ఉంటారు. సో, నోస్‌లో ఎటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి జనరల్‌గా? నోస్‌లో లైక్ ఎనీ అదర్ సైనసైటిస్ అవన్నీ సైనసైటిస్. కూడా కొంచెం కామన్. అంటే ఎక్కువ పీరియడ్ రావడము, వాళ్ళకి తొందరగా తగ్గకపోవడము, ఇవన్నీ కామన్ కండిషన్స్. బట్ ఇంకొకటి కొంచెం రేర్‌దేందంటే మనం బ్లాక్ ఫంగస్ అని కోవిడ్ అప్పుడు అందరం వినుంటాం. దట్ ఈస్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్. ఓకే. సో ఈ బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకర్మైకోసిస్ ఇది మాత్రం డయాబెటిస్లో ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లోనే వస్తుంది. నార్మల్ పర్సన్కి అసలు రాదు. ఓకే. సో దిస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇస్ ఇన్వేజివ్ అనమాట. అంటే మన ముక్కులో నుంచి రక్తనాళాల్లోంచి స్ప్రెడ్ అవుతుంది ఈజీగా. ఓకే. అంటే ఇప్పుడు ఈ ఫంగస్ అనేది డయాబెటిక్ పేషెంట్స్‌కి మాత్రమే ఉంటుందా? వేరే నార్మల్ డయాబెటిస్ ఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్ అంటే మన బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు వస్తుంది. అండ్ డయాబెటిస్లోనే ఈ ఇమ్యూనిటీ తగ్గడం బికాస్ వేరియస్ ఆర్గన్స్ ఆర్ ఎఫెక్టెడ్. రైట్. సో వీటన్నిటి వల్ల ఇమ్యూనిటీ తగ్గి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సేమ్ ఇలాగే ఇక్కడ మనకు నోస్లో ఎలా అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందో అలానే మనకి ఇయర్లో మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా అని ఉంటుంది. సో దీస్ టూ ఆర్ ద లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. అంటే ప్రాణానికే ప్రమాదం అనమాట. ఓకే. ఈ డయాబెటిస్ పేషెంట్లో మనకి ఈఎన్టీలో వచ్చే కండిషన్స్ అంటే లైఫ్ థ్రెటన్ అంటే అదంతా స్ప్రెడ్ అయిపోతుందా బాడీ మొత్తం? వెరీ ఇన్వేజివ్ అండ్ బోన్స్కి బ్లడ్లోకి వెళ్ళిపోయి మనకి దీస్ టూ ఆర్గన్స్ ఆర్ క్లోజ్ టు బ్రెయిన్. సో డైరెక్ట్ బ్రెయిన్కి స్ప్రెడ్ అవుతుంది. అండ్ దట్ టూ వెరీ స్మాల్ నర్వ్స్ ఉంటాయి కాబట్టి డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు. Yeah. So అంటే మనకి ఎన్ని రోజులు డిలే చేస్తే ఇబ్బంది అవుతుంది? వీటిలో అసలు డిలే చేసే స్కోపే లేదు. అంటే ఈ మ్యూకర్ మైకోసిస్ అయితే జస్ట్ ఓవర్ ద నైట్ వర్సన్ అవుతారు పేషెంట్స్. సో ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ రికగ్నిషన్ అండ్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. అండ్ గ్లైసెమిక్ కంట్రోల్. మన షుగర్ లెవెల్స్ ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ కూడా అంత బాగా ఉంటుంది. అంటే మరి కొంతమందికి గుర్తించడం ఎలా? అంటే చాలా మందికి ఇది తెలియదు కదా! ఇంత డేంజర్ ఉంటుందని తెలియదు. కోర్స్ ఒకవేళ అది ఆ లక్షణాలు ఎలా ఉంటాయండి ఈ సో ఇష్యూస్ వచ్చినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటిస్ పేషెంట్స్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. లైక్ ఎలా అయితే ఏ చిన్న పుండు కానీ ఏ చిన్న దెబ్బ తాకకుండా చూసుకుంటారో మన ఇయర్, నోస్, థ్రోట్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇయర్లో ఇయర్ బడ్స్ కానీ ఎలాంటి పుల్లలు కానీ పెట్టొద్దు. అంటే చెవు క్లీన్ చేసుకుందాము అలాంటివి అసలు ఏం చేయొద్దు. ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఏరియా. సో కొంచెం ఇయర్ బడ్తో చేసినా ఆ స్కిన్ ఎఫెక్ట్ అయ్యి ఫస్ట్ లోకల్గానే నార్మల్ ఇన్ఫెక్షన్ లాగానే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో బట్ దాంట్లో మన కండిషన్ ఎలా ఉంటుందంటే డయాబెటిస్లో ఆ ఇన్ఫెక్షన్ తగ్గదు అంత ఈజీగా. సో స్లోలీ ఇట్ కెన్ స్ప్రెడ్ టు బోన్, దాని నుంచి బ్రెయిన్కి అట్లా అవుతుంది. సో దట్ ఈస్ వన్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ సేమ్ విత్ ద నోజ్. నోస్లో మనం ఫంగల్ ఇన్ఫెక్షన్కి స్పెసిఫిక్గా జాగ్రత్తలు అయితే ఏం తీసుకోలేము. ఇట్ ఈస్ ఓన్లీ షుగర్ కంట్రోల్ అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండొద్దు. అంటే మన ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఫంగల్ ఈ రెండు కూడా ఏవి మనకు బయట నుంచి రావట్లేదు. మీరు Yeah. ఒకటి గమనిస్తే లైక్ లోపల వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే యూ విల్ బి ఎక్స్పోజ్ టు సమ్ పేషెంట్. ఎవరికైనా ఉంటే మనకి ఇమీడియట్గా తొందరగా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అవును. బట్ ఇవి మన పక్కన వాళ్ళకి లేదు కదా మనకి రాదు అనేది ఉండదన్నమాట. సో దే ఆర్ ఆల్రెడీ దేర్, దోస్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఎవ్రీవేర్. సో మన బాడీ రెస్పాన్స్ బట్టే అది చేంజ్ అవుతుంది. ఓకే. సో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ మన సిస్టమ్‌ని ఇమ్యూనిటీ బట్టొచ్చు. తగ్గినప్పుడు హ్మ్. విల్ బి ఎఫెక్టెడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ నేను ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళలే కదా ఆహా! అనేది రైట్. లేదు. ఓకే. సో లోపలే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది సో కాబట్టి నోస్లో కూడా చిన్న అల్సర్ కానీ ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే ఫరంకిల్స్ వస్తుంటాయి. సో చిన్న హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా కొంచెం కామన్ ఉంటాయి డయాబెటీస్లో. లైక్ డ్రైనెస్ ఇన్ ద నోస్ లాగా స్టార్ట్ అయ్యి చిన్న ఫరంకిల్. అండ్ దిస్ ఏరియా ఆఫ్ ద ఫేస్ ఇస్ కాల్డ్ డేంజరస్ ఏరియా ఆఫ్ ద ఫేస్ బికాస్ అక్కడ నుంచి బ్లడ్ సప్లై డైరెక్ట్లీ మనకి బ్రెయిన్లో ఉన్న బ్రెయిన్‌కి బ్లడ్ వెళ్తుంది. వెజల్ క్యావర్నస్ సైనస్కి లింక్ అయి ఉంటుందన్నమాట. సో మనం స్క్వీజ్ చేయడం కానీ ఎక్కువ ప్రెస్ చేయడము ఆర్ మెడ్లింగ్ విత్ దట్ ఏరియా కెన్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ టు క్యావర్నస్ సైనస్. సో మళ్ళీ అది బ్రెయిన్కి వెళ్తుంది. హుహుహు. సో సో అందుకని డయాబెటిస్ పేషెంట్స్ డెలికేట్. హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. ఓకే. సో అంటే పెయిన్ వస్తుందా అండి? ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఎలా సో తెలుస్తుంది? మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నా ఎలా ప్రెజెంట్ అవుతుందంటే డయాబెటిక్ ఎల్డర్లీ పర్సన్ ప్రెజెంటింగ్ విత్ సివియర్ డీప్ ఇయర్ పెయిన్. అంటే క్రానిక్గా ఉంటుంది. పేషెంట్ హీల్ కమ్ విత్ ఒక 1 month హిస్టరీ కూడా ఉంటుంది. ఏ మందులు వాడినా తగ్గదు, ఏ పెయిన్ కిల్లర్ హెల్ప్ చేయదు, నైట్ అసలు పడుకోలేకపోతుంటారు. సో వాళ్ళు జనరలీ దే వాక్ టు యువర్ క్లినిక్, చెవు పట్టుకొని వచ్చేస్తారు. ఓహ్! పెయిన్ ఉంటుంది కాబట్టి. అంత పెయిన్ ఉంటుంది. ఆహాహా! సో డాక్టర్ గారు నాకు ఎన్ని పెయిన్ కిల్లర్స్ అంటే అండ్ దే ఆర్ యూస్ టు ఇట్. వాళ్ళు ఆల్రెడీ డయాబెటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో ఆ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. పెయిన్ కిల్లర్స్ అన్నీ తెలిసి ఉంటాయి. సో ఏదో అట్లా పెయిన్ కిల్లర్స్ వాడి వాడి తగ్గకుండా కొంచెం ఇయర్ డిశ్చార్జ్
సో మోస్ట్లీ నెగ్లెక్టెడ్ అనమాట, బికాస్ నోబడీ కెన్ సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ ఇయర్ ఎక్సెప్ట్ ఫర్ ఈఎన్టీ. రైట్. సో అలా వచ్చేస్తోంది. పెయిన్తో ప్రజెంట్ చేస్తారు. సో అదేంటంటే మనం చూసినప్పుడు ఫస్ట్ వెంటనే ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్ ఉంటే డయాబెటీస్ అని చెప్పగానే ఏం చేస్తాము అంటే స్వాబ్ తీసి పంపిస్తాము. అండ్ డయాబెటీస్ పేషెంట్లో మెయిన్గా సూడోమోనాస్ అరిజినోజా అనే ఆర్గానిజం కాజ్ చేస్తుంది. సో ఇట్ విల్ గివ్ అ గ్రీనిష్ డిశ్చార్జ్. సో మనం పేషెంట్లో ఇయర్లోనా? ఇయర్లో ఓకే. సో గ్రీన్ డిశ్చార్జ్ స్వాబ్ పంపించి సో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే పెయిన్ అండ్ గ్రీనిష్ డిశ్చార్జ్. ఇవి ఉంటే మాత్రం సో ఇయర్లో ఇవి ప్రెజెంట్ చేస్తే సో పోస్ట్ దట్ వన్స్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఈస్ మాలిగ్నెంట్ ఓటైటిస్ ఎక్స్టర్నల్, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ కానీ మిగతా టెస్ట్లన్నీ ఉంటాయి. ఓకే. వాట్ అబౌట్ నోస్ ఇన్ఫెక్షన్? నోస్ ఇన్ఫెక్షన్ హౌ కెన్ వి రికగ్నైజ్ దట్? దాట్ ఆల్సో దే ప్రెజెంట్ విత్ చీక్ పెయిన్ కానీ కొంచెం ఐ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ మ్యూకార్ మైకోసిస్లో అయితే ఐ మీన్ స్పెసిఫికలీ డ్యూరింగ్ కోవిడ్ వీ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ దే ఎండెడ్ అప్ విత్ బ్లైండ్నెస్. అండ్ బ్లైండ్నెస్ కూడా అంటే కొన్ని రోజుల తర్వాతే వస్తుందని కాదు, అంటే అంత ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అది. వెరీ నియర్ ఉంది కాబట్టి. సో ఎంత ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటే అంత తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానికి కూడా మనం వెంటనే అంటే దర్ ఇస్ నో వెయిట్ చేసే అవకాశమే ఉండదు. సో అంటే ట్రీట్మెంట్ జనరల్గా ఎలా చేస్తారంటే వాటికి అలా వచ్చినప్పుడు సివియర్ సిచ్యువేషన్స్ అన్నారు, మనకి టైం లేదు, మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో నోజ్ అయితే యాక్చువల్గా మనకు డయాగ్నోసిస్ రాకముందే అంటే మనం వెంటనే యాక్ట్ చేయాలి. యాంటీ ఫంగల్ స్టార్ట్ చేస్తాం ఎంపెరికల్గానే, కన్సిడరింగ్ ఇది అది అయ్యి ఉండొచ్చు అని చూసి ఓకే. యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి దానికి స్పెసిఫిక్. అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. సర్జరీ అంటే Surgery is a ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే కంపల్సరీ అండి? కంపల్సరీ సర్జరీ. సో అదేంటంటే అంత డెడ్ అయిపోతుంది టిష్యూ, సైనస్ లోపల బోన్ కానీ సో వాట్ ఎవర్ ఇస్ డెడ్ టిష్యూ దాన్ని తీసేస్తే Need to మనం remove. ఫంగల్ లోడ్ తగ్గిస్తున్నాం బాడీకి. ఓకే. సో అండ్ వీఆర్ ఎన్హాన్సింగ్ ద ఇమ్యూనిటీ. ఓకే. ఇట్స్ లైక్ క్యాన్సర్, అంటే మన క్యాన్సర్ ఎక్కడుందో Yeah. తీసేసినట్లుగా ఇన్ఫెక్షన్ ఎక్కడుందో సో మనం ఇన్ఫెక్షన్ లోడ్ ఆ ఫంగల్ లోడ్ తగ్గిస్తున్నాము. సో దట్ మనం ఇచ్చిన యాంటీ ఫంగల్స్ హెల్దీ ఏరియాలో యాక్ట్ అవుతాయి.